బ్రేకింగ్ న్యూస్ నరసరావుపేట రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడానికి గల కారణాలపై అధ్యయనం చేపట్టారు వైద్య బృందం. ఢిల్లీ, ముంబై, మంగళగిరి నుంచి వచ్చే కేంద్ర వైద్య బృందం నరసరావుపేటలో నేడు పర్యటించనున్నారు. బాలికకు సన్నిహితంగా ఉన్న 9 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. సమీప చికెన్ దుకాణదారుల రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా ఎవరికీ వైరస్ సోకలేదని నిర్ధారణ జరిగింది. చిన్నారి మరణం తర్వాత కొత్త కేసులేవి నమోదు కాలేదని మంగళగిరి ఎయిమ్స్ ప్రకటించింది. చిన్నారికి బర్డ్ ఫ్లూతో పాటు లెప్టోస్పైరోసిస్ కూడా ఉన్నట్టు ఎయిమ్స్ నిర్ధారించింది. ఎలుకలు ఎక్కువగా ఉన్నందువల్ల లెప్టోస్పైరోసిస్ సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, నరసరావుపేటలోని బాలయ్య నగర్ లో చిన్నారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తో పాటు పూణే కూడా ఈ బర్డ్ ఫ్లూని నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఎయిమ్స్ హాస్పిటల్ కూడా అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. ఆ బర్డ్ ఫ్లూ వ్యాధితో ఆమె మార్చి నెలలో చికిత్స అందించుకోవడం జరిగింది. హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో ఆమెకి తీవ్రమైనటువంటి జ్వరంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యను గుర్తించాం. అయితే అనేక పరీక్షలు చేయించినప్పటికీ వాటిల్లో నెగిటివ్ రావడంతో బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. శాంపిల్స్ కలెక్ట్ చేసి పూణేలో ఉన్నటువంటి రీసెర్చ్ కి పంపించడం జరుగుతుంది. రీసెర్చ్ ల్యాబ్ కు పంపించాము. అయితే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది నిన్న 2 రోజుల క్రితం రావడం జరిగింది అనే విధంగా కూడా వాళ్ళైతే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ఎక్కడా కూడా ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించడం కానీ వారికి సంబంధించినటువంటి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవడం కానీ ఎక్కడా జరగలేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తమైందనే విధంగా చెప్పొచ్చు. బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి నరసరావుపేటలో గుర్తించడంతో ఎవరైతే ఆరోగ్య 2 ఏళ్ల చిన్నారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్, స్వాబ్ టెస్టులు కూడా నిర్వహించారు. మరోసారి కూడా అక్కడ పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఏరియా అంతా కూడా వాళ్ళైతే శానిటైజేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కూడా నరసరావుపేటలో ఉన్నటువంటి చికెన్ స్టాల్స్ అన్నిటిలో కూడా చెకింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ వైద్యులు కూడా క్లియర్ గా వైద్య శాఖ నుంచి గైడ్ లైన్స్ కానీ లేకపోతే వైద్యులు కూడా ఒకటే చెప్తున్నారు, చికెన్ తినేటటువంటి సమయంలో కంపల్సరిగా దానిని ఉడికించి తినాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరిగా అలాంటి చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.